గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను సువర్ణ. డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పిఎస్ పరిధిలో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. మంగళారం గ్రామంలోని చెరీ ఓక్స్ ఫామ్ హౌస్ లో మైనర్లు గంజాయి డ్రగ్ పార్టీ చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. 12 మంది యువతులు 38 మంది యువకులు పోలీసులకు పట్టుబట్టారు. వీరిలో ఎక్కువ మంది మైనర్లే ఉన్నారు. అధిక డబ్బు ఆశతో ఫామ్ హౌస్ ఓనర్సే డ్రగ్స్ పార్టీకి తెరతీసినట్లు గుర్తించారు. ఇక ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ ఐడిని క్రియేట్ చేసి ఒక్కరికి 1300 రూపాయల చొప్పున ఎంట్రీ ఫీజుతో మద్యం, గంజాయి, డ్రగ్స్ ని యువతకు ఎరవేశారు. పోలీసుల ఎంట్రీతో ఒక్కసారిగా కథ అడ్డం తిరిగింది. అందరికీ గంజాయి టెస్ట్ చేయగా 2కి పాజిటివ్ వచ్చింది. 8 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని యువతి యువకులను మొయినాబాద్ పిఎస్ కు తరలించారు. ఫామ్ హౌస్ యజమానిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, అంటే నగర శివారు ప్రాంతాల్లో ఈ డ్రగ్స్ పార్టీలు అంటే గంజాయి పార్టీలు అంటే సర్వసాధారణంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఫామ్ హౌస్ల పేరుతో కొంతమంది ఈ వీటికి అంటే నిర్వహణకు అక్కడ అనుమతులు ఇవ్వడం కూడా ప్రస్తుతం వివాదాస్పదం అవుతుంది. అయితే ఇదైతే ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో గ్రూప్ క్రియేట్ చేసి అంటే ఒక్కొక్కరికి 1200 రూపాయలను వసూలు చేస్తూ ఈ పార్టీ నిర్వహించినట్టుగా అయితే ప్రస్తుతం ప్రాథమికంగా తెలుస్తుంది. రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు పక్కా సమాచారంతో దాడులు చేసిన సందర్భంలో మొత్తం 50 మందిని అరెస్ట్ చేశారు. అందులో 30 మంది యువకులు ఉంటే 12 మంది యువతులు ఉన్నారు. విదేశీ మద్యం బాటిళ్లు, ఆ తర్వాత గంజాయి కూడా ఇక్కడ తీసుకున్నట్టుగా గుర్తించారు. అక్కడ పరీక్షలు చేసినప్పుడు ఇద్దరికి గంజాయి తీసుకున్నట్టుగా కూడా పాజిటివ్ వచ్చింది. ఎవరైతే మొత్తం ఫామ్ హౌస్ నిర్వాహకున్నాడో అతనితో పాటు మరో 2 నిర్వాహకుల్ని మొత్తం 3ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇదంతా కూడా అంటే ఎవరైతే అరెస్ట్ అయిన పిల్లలు ఉన్నారో అదంతా కూడా ఎక్కువ మైనర్లు ఉన్నారు కాబట్టి ప్రస్తుతం వారందరినీ కౌన్సిలింగ్ చేసి ఆ కౌన్సిలింగ్ తర్వాత వారిని విడిచిపెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఎన్ని రోజులు ఇలాంటి వ్యవహారం కొనసాగుతుంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో ఈ గ్రూప్ క్రియేట్ చేసి మరి ఇట్లా పార్టీలు నిర్వహిస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఆరా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్ వచ్చిందంటే చాలు సిటీ శివారు ప్రాంతాల్లో డ్రగ్స్ పార్టీలు అంటే ఈ బర్త్డే పార్టీల పేరిట దాని మాటన ఈ మత్తు పార్టీలు జరుగుతున్నట్టుగా కూడా ఎప్పటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ తో మరొకసారి అది తెరపైకి వచ్చింది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రమణ, అయితే అందరూ కూడా మైనర్లే అని తెలుస్తోంది. అలాగే ఫామ్ హౌస్ యజమానిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరి ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకై ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మరి ఇన్స్టాగ్రామ్ లో ఇంత పబ్లిక్ గా ఇలాంటి వ్యవహారాలు కొనసాగుతున్నాయంటే అటు సైడ్ నుంచి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తారు. ముఖ్యంగా అంటే ఇన్స్టాగ్రామ్ లో గ్రూపులు క్రియేట్ చేసి వారందరినీ కూడా ఎవరైతే కొన్ని గ్యాంగ్స్ ని యూత్ ను అట్రాక్ట్ చేసే విధంగా ఈ పార్టీలు ఏర్పాటు చేసినట్టుగా వాళ్ళు ఆ ఇన్స్టాగ్రామ్ లో వివరాలు పెడతారు. ఆ వివరాలు పెట్టి అందరికి ఒకేసారి అక్కడ పార్టీ అరేంజ్ చేస్తారు. ఇవన్నీ కూడా సీక్రెట్ గా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేస్తారు. కామన్ గ్రూప్ లాగానే ఉంటాయి, కానీ జరిగేంత వేరే ఉంటుంది. సో ఇలాంటి వాటికి కూడా ఫోకస్ పెడతామని ఆల్రెడీ మనకు ఎక్సైజ్ టీమ్స్ చెప్తున్నాయి. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ తో పాటు ఇటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున వీటిపై నిఘా పెంచారు. మొత్తం డ్రగ్స్ లేకుండా డ్రగ్స్ రహిత ఏదైతే రాష్ట్రంగా ఏర్పాటు చేయడానికి కూడా ఆల్రెడీ ఇప్పటికే ఏర్పాటు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇంత కొంచెం సీరియస్ గానే ముందుకెళ్తామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ తో పాటు పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు సంబంధించి కూడా ఇంతకుముందు చెప్పినట్టుగానే చాలా ఇంకెవరెవరు ఉన్నారు, వీకెండ్ సందర్భంగా గతంలో కూడా ఎన్ని పార్టీలు నిర్వహించారు, దీని వెనుక ఈ ఫామ్ హౌస్ నిర్వాహకులైనా ఇంకెవరైనా బయట వారు ఉన్నారా, ఇలాంటి వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఈ చైన్ పూర్తిగా తెలుసుకుంటే గానీ దీనికి సంబంధించి నిర్మూలించే అవకాశం కూడా కనిపిస్తోంది. గంజాయి అయితే పెద్ద ఎత్తున స్మగ్లింగ్ అవుతోంది. ముఖ్యంగా వేరే రాష్ట్రాల నుంచి నగరానికి తరలిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు నిఘా పెంచారు. ఎక్కడ కూడా డ్రగ్స్ రాకుండా అంటే గంజాయి బయట రాకుండా ముందు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు వస్తే గానీ అప్పుడు ఇది పూర్తి నిర్వహించే అభిప్రాయాలు వ్యక్తమవుతుంది. అయితే ఈ ఫామ్ హౌస్ సంబంధించిన కేసును అయితే కొంత సీరియస్ గా తీసుకున్నారు. మైనర్లు ఉన్నారు కాబట్టి వారందరికీ కౌన్సిల్ నిర్వహించి వారి ద్వారా కూడా పూర్తి స్థాయి సమాచారం రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.